ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి గారి జీవిత చరిత్రలో 6వ అధ్యాయం 4వ భాగం. యోగిరాజుల భక్తుల్లో బెంగాల్లోని శ్రీరాంపూర్ హుగ్లీ వాస్తవ్యులైన సురేంద్రనాథ్ వంద్యోపాధ్యాయ అనే ఆయన రావల్పిండిలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. దారిలో కాశీలో దిగారు. గురుదేవుల దర్శనం చేసుకుని వెళ్దామని ఆయన మనస్సులో ఉన్న కోరిక. దూర ప్రయాణం వల్ల కలిగిన బడలిక మొహం మీద స్పష్టంగా కనిపిస్తోంది. యోగిరాజులకు ఎదురుగా వెళ్ళి భక్తి శ్రద్ధలతో ప్రణామం చేశారు. అప్పుడు గురుదేవులు గంభీర స్వరంతో, "ఇక్కడికెందుకొచ్చావు? తొందరగా ఇంటికి వెళ్ళు" అన్నారు. గురుదేవులు ఇలా అనేసరికి సురేంద్రనాథ్ గారికి మనస్సులో చాలా దుఃఖం కలిగింది. గురుదేవులు ఇంత నిర్దయగా కఠోరంగా ఉండటానికి నా వల్ల ఏం అపరాధం జరిగిందోనని ఆలోచనలో పడ్డారు. ఆయన కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆ తర్వాత యోగిరాజులు స్నేహపూర్వకంగా ఇలా అన్నారు, "సురేన్, వెళ్ళి స్నానం చేసి భోంచేసి ముందు ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపో." సురేన్ గారికి ఏదైనా అడగడానికి కూడా సాహసం కలగలేదు. మంత్రముగ్ధుల మాదిరిగా ఆయన చెప్పినట్టు చేశారు. మట్రూను పిలిచి యోగిరాజులు, "వెళ్ళు, సురేన్ను ట్రైన్ ఎక్కించిరా" అన్నారు. సురేన్ గారు శ్రీరాంపూర్ స్టేషన్లో దిగారు. 2 అడుగులు వేశారో లేదో ఆయన తమ్ముడు కనిపించాడు. ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. "ఇంత ఆలస్యంగా వచ్చావా అన్నయ్య? 2 రోజుల కిందట తంతి ఇచ్చాను. నీకోసం ఎదురుతెన్నులు చూస్తున్నాను." ఏమైంది? నాకు తంతి ఏదీ అందలేదు. అమ్మ పరిస్థితి బాగాలేదు." సురేన్ గారు త్వరగా ఇంటికి చేరారు. "సురేన్, వచ్చావా నాయనా? నీకోసమే ఎదురుతెన్నులు చూస్తున్నాను. ఇక నేను వెళ్ళే సమయం అయింది." స్నేహమయి అయిన ఆ తల్లి 2 చేతులు సురేన్ వైపు చాపింది. సురేన్ తల్లి చేతులు అందుకున్నారు. ఆ తల్లి జీవనదీపం మెల్లగా ఆరిపోయింది. సురేన్ గారి కళ్ళలోంచి అశ్రువులు ధారగా స్రవించాయి. గురుదేవులు తనతో అంత కఠినంగా ఎందుకు వ్యవహరించారో అప్పుడు ఆయనకు అర్థమైంది. బాంకుడా జిల్లాలోని దధిముఖ గ్రామంలో హరిపద వంద్యోపాధ్యాయులు తమ ఊరికి 3-4 మైళ్ళ దూరంలో ఉన్న మరో గ్రామానికి పని మీద వెళ్తున్నారు. ఇందువల్ల ఆయన చుట్టూ దారి వదిలేసి తిన్నటి అడవిదారి గుండా వెళ్తున్నారు. 4 వైపులా సాల, టేకు, విప్ప చెట్లతో నిండిన అడవి, సన్నటి కాలిదారి. ఎక్కడా మరో దారి కానీ మరో మనిషి కానీ అవుపడ్డం అసంభవం. అన్ని రకాల అడవి పూల సువాసనతో, పక్షుల మధుర స్వరాలతో నిండి ఉంది వాతావరణం. హరిపదులు ఈశ్వర చింతనలో తేలిపోతూ నడిచిపోతున్నారు. భయమన్నది ఆయన దరికే చేరలేదు. అకస్మాత్తుగా హరిపదులు అదిరిపడ్డారు. ఎదురుగా యమదూతలు వస్తున్నట్టు అనిపించింది. నరమాంసం తినే జంతు ఒకటి తోక ఆడించుకుంటూ, వేట తనకి అందుబాటులోనే ఉంది కనుక తొందర ఏముంది అన్నట్టుగా మెల్లగా ఆయన వైపు వస్తోంది. ఇంక చావు తప్పదని, తననిక్కడ రక్షించేవారెవ్వరూ లేరని హరిపదులకు నిశ్చయమైపోయింది. దయాళురైన గురుదేవులొక్కరు మాత్రం తనను రక్షించగలిగితే ఈ సంకటంలోంచి బయటపడవచ్చునని అనిపించింది. "గురుదేవా రక్షించండి, గురుదేవా రక్షించండి" అంటూ లోపల ఎవరో అంటున్నట్టుంది. హరిపదులు ఆయన్ని చంపదలిచిన జంతువు ఒకరికొకరు ఎదురు వచ్చే సమయానికి వెనక నుంచి ఎవరో "తప్పుకో తప్పుకో" అంటూ అదిలించడం వినిపించింది. దాంతో ఆ నరభక్షకి తోక ఆడిస్తూ అడవి లోపలికి వెళ్ళిపోయింది. హరిపదుల కళ్ళలోంచి ప్రేమాశ్రువులు రాలిపడ్డాయి. కొన్నాళ్ల తరువాత హరిపద బాబుగారు కాశీకి వెళ్లారు. యోగిరాజుల పాదాలకు సాష్టాంగ ప్రణామం చేస్తూ, "ఈ యాత్రలో జీవన రక్ష చేశారు" అన్నారు. అంటే ఈసారి నన్ను కాపాడారని అర్థం. "బహుశా మీరు అతిగా భయపడ్డారేమో" అని చిరునవ్వు నవ్వుతూ ఉండిపోయారు యోగిరాజులు. అక్కడున్న భక్తులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. ఆ తరువాత హరిపద బాబు గారి నోటి మీదుగా విని ఆ సంఘటనను గురించి తెలుసుకున్నారు. ఈ విధంగా యోగిరాజులు అన్ని ప్రాణుల క్షేమాన్ని కోరుతూ ఆర్తులను, ఆశ్రితులను రక్షిస్తూ ఉండేవారు. వారు ఎన్ని విధాలుగా సర్వజీవ కళ్యాణాన్ని సంరక్షిస్తారన్నదానికి అవధే లేదు.
తక్కిన రోజులు మాదిరిగానే ఆ రోజున కూడా యోగిరాజులు ఉపదేశం చేస్తున్నారు. అనేక మంది శిష్యులు వింటున్నారు. మీరందరూ కూడా సర్వజీవుల కళ్యాణ కార్యంలో ఏ విధంగా మగ్నులు కాగలరు? ఇదిగో ఈ శరీరంలోనే అన్నీ ఉన్నాయి. శరీరం అయితే పంచతత్వాలతో తయారయ్యింది. శరీరంలో ఏ పంచభూతాలు లేదా ఏ పంచతత్వాలు ఉన్నాయో అవే బయట ఉన్నాయి. పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అన్నవి 5 శరీరంలోనూ ఉన్నాయి, బయట ఉన్నాయి. శరీరంలో పంచభూతాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. మూలాధారంలో భూతత్వం, స్వాధిష్టానంలో జలతత్వం, మణిపూరంలో అగ్నితత్వం, అనాహతంలో వాయుతత్వం, విశుద్ధంలో ఆకాశతత్వం, దానిపైన తత్వాతీతం. లోపలున్న ఈ పంచభూతాల లేదా పంచతత్వాల గురించి తెలిసిన తర్వాతే బృహత్ పంచభూతాలను గురించి తెలుస్తుంది. మొదట బయటి తత్వాలని గురించి తెలుసుకోవడానికి ఎవరైనా ప్రయత్నించినట్లయితే అవి తెలియవు. వాటి ఆవలోనే పడి తనను తాను మర్చిపోతాడు. అలా కాకుండా దేహంలో ఉన్న పంచభూతాల్ని తెలుసుకున్న తరువాత లోపలివి బయటివి అన్నీ కలిసిపోయి ఏకాకారం అవుతాయి. ద్వైతం అన్నదే ఉండదు. ఆ సమయంలో పంచభూతాల్లో కూడా ప్రాణరూపుడై ఉన్న ఈశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. కూటస్థంలో ఉనికి ఏర్పడుతుంది. దుర్భిణిలోంచి చూసినప్పుడు దూరంలో ఉన్న వస్తువులు కూడా దగ్గరే ఉన్నట్లు కనిపించినట్లుగా కూటస్థ రూపంలో ఉన్న దుర్భిణి ద్వారా బ్రహ్మాండ చిత్రం అంటే దృశ్యం యావత్తూ యోగులకు బోధగమ్యమవుతుంది. ప్రయత్నం చేస్తే ఈ సామర్థ్యం మీకు కూడా గోచరిస్తుంది. ప్రాణం చంచలం కావడం వల్ల కూటస్థంలో స్థితమై ఉండడం జరగదు. ప్రాణకర్మ ద్వారా అంటే ప్రాణాయామం ద్వారా షట్చక్రాల మార్గంలో రాకపోకలు సాగిస్తూ ఉండడం వల్ల ప్రాణం స్థిరమైన తర్వాతే కూటస్థంలో స్థితి ఏర్పడుతుంది. అప్పుడు యోగులకు అంతా స్వచ్ఛంగానూ స్పష్టంగానూ కనిపిస్తుంది. కూటస్థంలో దర్శనమిచ్చే చక్షువులో ఒక ఆకాశం కనిపిస్తుంది. అది దృశ్యమాన ఆకాశం కాదు, ఆకాశానికే ఆకాశం అంటే మహాకాశం. అది ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే అక్కడ ఎలాంటి అవరోధము ఉండదు. చిన్న అణువు కంటే అతి చిన్నది మొదలు పెద్దవాటి కంటే అతి పెద్దవాటి వరకు అన్నీ అక్కడ కనిపిస్తాయి. ఒక ఆవగింజ దగ్గరలో ఎలా కనిపిస్తుందో అదే వేల కొద్దీ మైళ్ళ దూరంలో ఉండి కూడా అదే రూపంలో కనిపిస్తుంది. అక్కడ వెలుగు ఉండదు, చీకటి ఉండదు, కానీ అన్నీ కనిపిస్తాయి. అక్కడ ఉన్నదంతా స్వతంత్ర ప్రకాశం. విశాల పర్వతానికి రెండో అంచున ఉన్న వస్తువులన్నింటితో పాటు వేల కొద్దీ యోజనాల దూరంలో ఉన్న అతి చిన్న వస్తువు కూడా అనాయాసంగా కనిపిస్తుంది. దుర్భిణిలోంచి చూస్తే కనిపించినట్లుగా. ఆ మహాకాశ దర్శనం వల్ల యోగికి భూత భవిష్యత్తుల జ్ఞానం కూడా కలుగుతుంది. స్వచ్ఛుడు, అవినాశుడు, మహాకాశరూపుడు అయిన బ్రహ్మం ఎన్నడూ స్థిరంగా సర్వభూతాల్లోనూ ఓతఃప్రోత భావంతో విరాజమానుడై ఉన్నాడు. ఆయన లేకపోతే మరేదీ ఉండదు. ఈ చరాచర విశ్వమంతా ఆయనలో నుంచే ఉత్పన్నమవుతుంది, ఆయనలోనే లయమవుతుంది. అందుచేత యోగిరాజులు తమకు సాధన వల్ల కలిగిన అనుభూతిని గురించి జూన్ 3వ తేదీన ఇలా రాశారు. शून्य के भीतर सो शून्य है, सो अलग है, सोई बिंदी सोई सूर्य. शून्य के भीतर जो शून्य है उसका आदि नहीं, लेकिन वो शून्य से यह शून्य का भेद है. सबुज शून्य अनंत वो ही ब्रह्म. सूरज उसी में लय हो जाता है. अब बड़ा मज़ा भीतर से उठता है, भीतर जाता है. अब अगम स्थान में गए यानी स्थिर. अभी बहुत दूर गगन पंथ में जाना है. आंख बंद करके बाहर का चीज़ मालूम होता है. అంటే వర్తమాన శూన్యానికి లోపలున్న శూన్యం. వర్తమాన శూన్యం అంటే చలించే శూన్యం.
దానికి లోపలున్న శూన్యం అంటే వర్తమాన శూన్యం పుట్టడానికి మూలమైన శూన్యం, అలక్ష్య అదృశ్య శూన్యం. అదే బిందువు, అదే సూర్యుడు అంటే ఆత్మసూర్యుడును అదే. శూన్యం లోపల ఉన్న శూన్యం అంటే మహాశూన్యం, అనంతం. కానీ స్వచ్ఛ మహాశూన్యం వర్తమాన మహాశూన్యం కంటే వేరుగా ఉంటుంది, అంటే ఆకాశం కంటే వేరుగా ఉంటుంది. ఎందువల్లనంటే వర్తమాన శూన్యంలో దూర సామీప్య సంబంధం ఉంది, ఇది పంచభూతాల్లో ఆఖరి భూతం. కానీ మహాశూన్యంలో దూర సామీప్య సంబంధం ఏదీ లేదు, అంటే ఏకత్వం, ద్వైత భావన లేదన్నమాట. భూత భవిష్య వర్తమానాలు లేవు. పంచభూతాలకు తత్వాలకు అది అతీతం. ఆ శూన్యం ఉనికి వల్లనే వర్తమాన శూన్యానికి ఉనికి ఏర్పడింది. ఆ స్వచ్ఛ శూన్యం అనంతం, అదే బ్రహ్మం. ఆత్మసూర్యుడు కూడా ఆ మహాశూన్యంలోనే లయమవుతాడు. ఎందుకంటే ఉనికి ఉన్న ప్రతి దానికి, అన్నింటి ఉత్పత్తి లయాలకు కేంద్రం ఆ అనంత నిర్వికార అజరామర మహాశూన్యం, అదే మహదాకాశం. ఇప్పుడు చాలా గొప్ప ఆనందం కలుగుతోంది. అది లోపలి నుంచి పెళ్ళుబికి లోపలికే పోతోంది. ఇది యోగులు తప్ప మరొకరెవరూ చేరలేనంత అగమ్య స్థానం. అక్కడికే చేరాను అంటే మహాస్థిరత్వం అనే ఇంటికి, అంటే బిందువు వరకు చేరాను. ఇప్పుడిక ఈ మహాశూన్యంలో ఇంకా దూరం వెళ్ళవలసి ఉంది, అంటే లయప్రాప్తి పొందవలసి ఉంది. ఇప్పుడు కళ్ళు మూసుకున్నా కూడా బయటవన్నీ చూడ్డానికి, వినడానికి, తెలుసుకోవడానికి వీలవుతోంది. దానికే బాహ్య ప్రతీక సాలగ్రామశిల. ప్రబల వేగంతో ప్రవహించే నీళ్లకు అడుగున పెద్ద బండ నిశ్చలంగా ఉన్నట్లే నశ్వరమైన నానా రూపాల, నానా ప్రకారాల ప్రవాహమానమైన, అంటే అస్తిత్వమానమైన వాటన్నింటికీ ఆధారస్వరూపము, మహాకాశరూపము అయిన కూటస్థ పరబ్రహ్మ కూడా నిశ్చలంగానే ఉంటాడు. ఆ నశ్వర నామరూపుణ్ణి ఉపేక్షించనంత వరకు, అంటే ఆసక్తి నుంచి అతనికి ముక్తి కలగనంత వరకు మహాకాశరూపమైన సచ్చిదానందాన్ని గురించి జ్ఞానం కలగదు. ఆత్మకు ఏ అవయవాన్ని గురించి సందేహించడానికి వీలు కానట్లే నామరూపుడు కూడా స్వచ్ఛ నిర్మల స్వరూపుడి అంశ కావడానికి వీలు లేదు. ఇందుకే యోగిరాజులు అంటూ ఉండేవారు, ఈ శరీరంలో ఉన్న కూటస్థుణ్ణి గురూపదేశం ద్వారా చూడనివాడు గుడ్డివాడు అని. పావురం ఈక ఎగురుతూ ఎగురుతూ మెల్లమెల్లగా చుట్టూ తిరుగుతూ పడిపోయినట్లే వాయువు క్రమశః ఆగుతూ ఆగుతూ సూక్ష్మమవుతుంది. చివరికి శూన్యంలోకి వెళ్ళి చాలా రోజుల తరువాత రాకపోకలు సాగించగలుగుతుంది. శరణాగతులైన భక్తుల మీద యోగిరాజులకు అపారమైన కృప ఉండేది. వారి రక్ష కోసం ఆయన ఎప్పుడూ మెలకువగానే తత్పరులై ఉండేవారు. కలకత్తాలో విఖ్యాత విద్యావేత్త అయిన ఒక వకీలు గారి భార్య అభయ యోగిరాజుల భక్త మండలిలో మంచి భక్తి పరాయణురాలు. ఆమెకు సంతానం చాలామంది కలిగారు, కానీ ఒక్కరూ బతకలేదు. ఇందువల్ల ఆమెకు చాలా దుఃఖంగా ఉండేది. ఒకనాడు అభయ ఆరోగ్యవంతమైన శరీరంతో జీవించే ఒక్క సంతానం కలిగేటట్లు చెయ్యమని గురు యోగిరాజుల పాదాల మీద వాలి విన్నవించుకుంది. మహాయోగి శాంతముద్రలో కూర్చుని ఉండి భావలోకంలో చరిస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో వారు అన్ని బంధాలు విడివడ్డ పక్షిలా ఊపించారు. ఎవరు వచ్చారో, ఎవరు వెళ్ళారో, ఎవరు ఏం చెప్పారో ఏమీ వారికి స్మృతిలో లేదు. గురుదేవులు బహుశా తన మాటలు విని ఉండకపోవచ్చుననుకుంది అభయ. ఆమె మళ్ళీ ఆకులపాటుతో తన ప్రార్థన విన్నవించుకుంది. మెల్లమెల్లగా యోగిరాజుల యోగ సమాధి చెదిరింది. అప్పుడు మళ్ళీ అభయ తనకు ఒక్క బిడ్డ బతికేటట్టు చెయ్యమని అడిగింది. యోగిరాజులు శాంతస్వరంతో ఇలా అన్నారు, ఇదిగో అభయ, నువ్వొక ఆడపిల్లను కంటావు. ఆ పిల్ల బతుకుతుంది. కానీ ఒక్క సంగతి ఉంది, నువ్వు దాన్ని జాగ్రత్తగా పాటించాలి.
అందులో పొరపాటు జరగకూడదు సుమా. అభయ మనస్సులో ఆశారేఖ పొడగట్టింది. బ్రహ్మజ్ఞులైన గురువుల కృప ఉంటే అసంభవం సంభవమవుతుందని అనుకుంటూ గద్గద స్వరంతో ఇలా అన్నది, మీరు ఏం చెబితే అది చేస్తానండి. భక్తవత్సలుడైన యోగిరాజ శ్యామాచరణులు ఇలా అన్నారు, రాత్రి మొదటి జాములో ఆడపిల్ల పుడుతుంది. పిల్ల పుట్టక ముందు నుంచి పొద్దు పొడిచేదాకా పురిటి గదిలో దీపం వెలుగుతూ ఉండేలా చూడు. దీపం ఆరిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకో. అనుకున్న సమయానికి అభయ ఆడపిల్లను కన్నది. గురుదేవుల ఆదేశానుసారం దీపం వెలిగించి ఉంచారు. కానీ రాత్రి చివరి జాములో బడలిపోయిన బాలింతరాలు మంత్రసాని ఇద్దరూ కూడా ఎప్పుడు నిద్రపోయారో తెలియదు. ఇక్కడ దీపంలో చమురు అయిపోయేటట్లు ఉంది. దీపం ఏ క్షణంలోనైనా ఆరిపోయే స్థితిలో ఉంది. సరిగ్గా ఆ సమయంలో పురిటి గదిలో ఒక అలౌకిక ఘటన జరిగింది. పెద్దగా చప్పుడు చేస్తూ అకస్మాత్తుగా గది తలుపు తెరుచుకుంది. నిద్రలో మునిగి ఉన్న బాలింతరాలికి చటుక్కున మెలకువ వచ్చింది. ఆశ్చర్యపడి చూసేసరికి గుమ్మంలో దయాళురు, భక్త ప్రాణులు, పతిత పావనులు, ఘనీభూత కరుణామూర్తులు, గురుదేవ యోగిశ్రేష్ఠులు, శ్యామాచరణులు నిలబడి ఉన్నారు. కృపాదృష్టి ప్రసరిస్తూ వారు కొడగట్టిన దీపం వైపు వేలెత్తి చూపిస్తూ, అభయ, దీపం ఆరిపోకుండా చూడు, వెంటనే చమురుపోయి అన్నారు. అభయ తత్తరపడుతూ లేచి దీపంలో చమురు పోయగానే గురుదేవుల కరుణా ఘనమూర్తి అదృశ్యమైపోయింది. గురు కృపను తలుచుకుంటూ ఉంటే అభయ కళ్ళల్లోంచి ప్రేమాశ్రువులు రాలిపడ్డాయి. ఈ సంఘటన జరిగిన కొంతకాలానికి అభయ గురుదేవుల దర్శనానికి వెళ్ళి జరిగినదంతా చెప్పింది. అప్పుడు యోగిరాజులు మధుర మందహాసాలతో ఇలా అన్నారు, కర్తవ్యాన్ని ఉపేక్షించడం మీ స్వభావం. కర్తవ్యం పట్ల ఎన్నడూ ఉపేక్షాభావం పెట్టుకోకు. మరొకసారి, కర్తవ్యాన్ని ఉపేక్షించడం మీ స్వభావం అంటే మన స్వభావం. కర్తవ్యం పట్ల ఎన్నడూ ఉపేక్షాభావం పెట్టుకోకు. యోగిరాజులు ఈ విధంగా ఎందరో నిస్సంతువులకు సంతాన ప్రాప్తి కలిగే సూచనలిచ్చారు. వారి డైరీ ద్వారా ఇది ధృవపడుతుంది. ఈ సందర్భంలో ఫిబ్రవరి 8వ తేదీన ఇలా రాశారు. ఏ సంవత్సరమో తెలియరాలేదు. శ్యామ్లాల్కో పుత్ర హోనే కా ఉపాయ్ బతలయ. శ్యామ్లాల్కు పుత్రుడు కలిగే ఉపాయం చెప్పాను. ఒకసారి జరిగిన సంఘటన. యోగిరాజుల నడిపి కూతురు హరికామిని అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చింది. అకస్మాత్తుగా ఆమెకు ఏషియాటిక్ కలరా వ్యాధి వచ్చింది. అమ్మాయి జబ్బు తగ్గే ఉపాయం చూడమని, ఎలాగైనా ఆమెను కాపాడమని కాశీమణిదేవి గారు యోగిరాజులను కోరారు. మీరుండగా అమ్మాయి చనిపోతుందా? యోగిరాజుల మనస్సులో ఉద్విగ్నత ఏదీ లేదు. ఏమీ జరగనట్లే ఉన్నారు. కాశీమణిదేవి గారు పదే పదే విన్నవించుకున్నారు. అమ్మాయిని ఎలాగైనా రక్షించాలన్నారు. యోగిరాజులు ఏమీ చెప్పకుండా ఉత్తరేణి మొక్క అంటే అపామార్గ వృక్షం, ఆ ఉత్తరేణి మొక్క యొక్క వేరు 2.5 మిరియాలు ఇచ్చి ఈ 2 కలిపి నూరి తాగించు అన్నారు. పెళ్ళైన పిల్ల కదా, వైద్యలోపం వల్ల ఏమైనా అయితే అత్తవారింట్లో రకరకాల మాటలు పుడతాయి అని డాక్టర్ మందు ఇవ్వడమే మంచిదనుకున్నారు. యోగిరాజులు ఇచ్చిన మందు వాడకుండా డాక్టర్ మందే ఇవ్వడం ప్రారంభించారు. కానీ మర్నాడే అమ్మాయి చనిపోయింది. తక్కిన రోజుల్లో మాదిరిగానే ఆ రోజు కూడా యోగిరాజులు సాయంత్రం గీతా వ్యాఖ్య చేస్తూ ఉన్నారు. వారి శిష్యుల్లో యోగ్యులైన పండితులు పంచానన్ భట్టాచార్య గారు గీతలో మూల శ్లోకాలు చదువుతున్నారు. భక్తులు చాలామంది కూర్చొని ఉన్నారు. ఇలా గీతా పఠన కార్యక్రమం జరుగుతూ ఉండగా మధ్యలో మేడ మీద గదిలోంచి ఏడుపులు వినవచ్చాయి. అక్కడ కూర్చున్న వాళ్ళంతా విచలితులయ్యారు. కారణం ఏమిటని అడిగినప్పుడు యోగిరాజులు ఇలా చెప్పారు, నడిపి అమ్మాయి పోయింది, అందుచేత అందరూ ఏడుస్తున్నారు. బహుశా శవవాహకులు వచ్చినట్టున్నారు. ఈరోజు ఇక్కడికి చాలండి అన్నారు భట్టాచార్య మహోదయులు పుస్తకం మూసేస్తూ. అప్పుడు యోగిరాజులు గంభీరంగా ఇలా అన్నారు,
వాళ్ళ పని వాళ్ళు చెయ్యాలి, మీ పని మీరు చెయ్యండి. ఈ సమయంలో గీతా వ్యాఖ్య వినడానికి మనస్సులో ధైర్యము స్థైర్యము లేవండి, ఈ రోజుకు ఆపేయండి అన్నారు అక్కడ భక్తులు. యోగిరాజుల మనస్సుల్లో ఉద్వేగమేమీ లేదు, అసలు ఏమీ జరగనట్టే ఉన్నారు. సరే అయితే మూసేయండి అన్నారు శాంతస్వరంతో. మర్నాడు యోగిరాజుల బావమరిది రాజచంద్ర సన్యాల్ గారు వచ్చి యోగిరాజులను అడిగారు, ఆప్తులు చనిపోయినప్పుడు కానీ వియోగం కలిగినప్పుడు కానీ సామాన్య వ్యక్తికి దుఃఖం కలిగినట్లు మీకు కూడా కలుగుతుందా? అప్పుడు యోగిరాజులు చిరునవ్వుతో ఇలా అన్నారు, దుఃఖమైతే అందరికీ కలుగుతుంది, కానీ జ్ఞాని అయిన వ్యక్తి విషయంలో కొంచెం తేడా ఉంటుంది. గట్టిగా ఉన్న చోట రాతి గోళీతో గట్టిగా కొట్టండి, అది ఎగురుతూ దూరానికి వెళ్ళి పడుతుంది. కానీ దాంతోనే మెత్తటి మట్టి మీద కొట్టండి, అది మట్టిలో కూరుకుపోతుంది. ఆ విధంగానే దుఃఖం జ్ఞానికి బాధ కలిగించలేదు. దెబ్బ అతనికి తగులుతుంది, కానీ వెనక్కు తిరిగిపోతుంది. కానీ అజ్ఞాని ఆ దెబ్బకు విలవిల్లాడిపోతాడు. అంటే మనం అంతా మట్టి ముద్ద లాంటి వాళ్ళం అన్నమాట. మనకి ఏది దుఃఖం వచ్చినా మనం దాన్ని తట్టుకోలేము, ఇంకా బాధపడిపోతూ ఉంటాం. కానీ జ్ఞానిగా మారిన తర్వాత ఆ దుఃఖం అనేది వాళ్ళని ఏమీ చెయ్యలేదన్నమాట. ఆ అతీత స్థితికి వాళ్ళు వెళ్ళిపోగలుగుతారు. ఏదైనా అంతే. ఇప్పుడు మనము ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, దాన్ని మనం లోపలికి తీసుకుంటే అయ్యో వాళ్ళు నన్ను అలా అన్నారు అలా అన్నారు అని అదే పనిగా బాధపడుతూ ఉంటాం. ఆ ఆలోచనని మీరు లోపలికి తీసుకోలేదనుకోండి, మీకు ఆ ఆలోచనే ఉండదు వాళ్ళు అది అలా అన్నారు అనేది. అప్పుడు ఆ బాధ అనేది ఉండదు, అంతా మన ఆలోచనలోనే ఉంటుంది. జ్ఞాని స్థితి అలాగే అతీతంగా ఉంటుంది. వాళ్ళు ఏ దానికి మనలా కుంగిపోరు. ముఖ్యంగా దుఃఖము భయము ఇలాంటి విషయంలో వాళ్ళు దాన్ని లోపలికి రానివ్వరన్నమాట. మనము అంత పెద్ద విషయాలు కాకపోయినా చిన్న చిన్న విషయాలకి మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రతిదీ మనసులోకి తీసుకుని బాధపడుతూ దాన్నే నెమరు వేసుకుంటూ అదే బాధని మళ్ళీ 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 రీప్లే చేసుకుంటూ ఉండకుండా దాన్ని మనకు ఏ రకంగా ఇబ్బంది కలిగించకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఆ ఆలోచన అనేది మానేయాలన్నమాట. ఏదైనా మనం స్వీకరించే దాన్ని బట్టే ఉంటుంది. నీటి మీద తేలే తామరాకుల సంసార జీవనం గడుపుతూ ఈ మహాగృహస్థ యోగి దుఃఖాలు క్లేశాలు నష్టాలు కలిగినప్పుడు ఎంతో సహజంగా నిర్లిప్తంగా ఉంటూ ఉండేవారు. అందుకే చెప్తారు మనకి తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి అని. అది ఎప్పుడూ నీటిలోనే ఉన్న ఆ ఆకు మీద నీళ్లున్నా కూడా ఆ ఆకు తడవదు, ఇలా ఉంచితే జారిపోతుంది నీటి చుక్క. అలాగే మనం కూడా ఈ సంసారంలోనే ఉన్నా కూడా ఈ దుఃఖాలు ఇవన్నీ అంటని స్థితికి వెళ్ళాలి అంటే యోగిరాజుల మాదిరిగా మనం కూడా సాధన చేయాలి. మనం సాధన మొదలు పెట్టిన తర్వాత కూడా మనకి ఏం జరుగుతోంది మన శరీరంలో, నెక్స్ట్ ఏంటి, ఏం కనపడితే దేన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనకి ఎవరు చెప్పరు తొందరగా. మనకి గురువు అందుబాటులో ఉండడమే కష్టం. కానీ యోగిరాజులు మనందరి కోసం ఏ స్టేజ్లో ఎలా జరుగుతుంది, ఎలాగ దాన్ని అర్థం చేసుకోవాలి, మన స్థితి లోపల ఎలా చేంజ్ అవుతుంది అనేది అద్భుతంగా ఇచ్చారనమాట. ఇది అందుకే ఎంతో విలువైన గ్రంథం అనుకోవచ్చు. ఎందుకంటే లోపల జరిగేవన్నీ కూడా వారు ఏ మాత్రం దాచుకోకుండా అన్నీ మన కోసం, భావి తరాల కోసం చక్కగా రాసిపెట్టారు. మనకు ఆ పరమాత్మ విచక్షణ బుద్ధి అనేవి ఇచ్చారు. ఫ్రీ చాయిస్ అనేది కూడా ఒకటి ఉంది మనకు. ఆ ఫ్రీ విల్, ఆ ఫ్రీ చాయిస్ అంటే స్వేచ్ఛా సంకల్పం. ఏ విషయంలో అయినా నువ్వు ఏం చెయ్యాలి, చెయ్యాలా వద్దా, బాధపడాలా వద్దా, తినాలా వద్దా, ఉండాలా వద్దా, ఇలా మనకి ప్రతి విషయంలో కూడా ఎంపిక అనేది ఉంటుంది. ఆ ఎంపిక ప్రకారమే మనము దేన్నైనా లోపలికి తీసుకుని బాధపడాలా లేదా దాన్ని లెట్ ఇట్ గో వదిలేసేయాలా అనేది ఆధారపడి ఉంటుంది. ఆ స్వేచ్ఛ ఎంపిక అనేది మనకు ఒక ఆయుధం లాంటిది. దాన్ని మనం ఎంత చక్కగా ఉపయోగించుకోగలిగితే మనం అంత మంచిగా మన ఆధ్యాత్మిక ప్రయాణంలో, మన ఆత్మ ప్రయాణంలో ముందుకు వెళ్ళగలుగుతాం.
గీతలో శ్రీకృష్ణ భగవానుడు సరిగ్గా ఆ మాదిరిగానే చెప్పాడు. యం హి న వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. గీత 2వ అధ్యాయం 15వ శ్లోకం. అంటే సమస్త సుఖదుఖాల్లోనూ వ్యధ చెందకుండా ఉండే ధైర్యవంతుడికి అమరత్వం, శాశ్వతానందం సిద్ధిస్తాయి. మిగతా భాగం మరో రోజు చదువుకుందాం.